ఎంబీబీఎస్లు పూర్తయ్యాక ఎండీ సీట్లు దొరకనప్పుడు ఈలోపు కొన్ని డిప్లొమా కోర్సులు ఇట్లాంటి పీజీ డిప్లొమాలు చేస్తున్నారు. వీటికి విదేశీ యూనివర్సిటీలతో అనుసంధానంగా ఉంటుంది. దీంట్లో భాగంగా ఆ దేశాలకు వెళ్ళటం లేదా ఇది పూర్తయ్యాక ఇదే సంస్థలకు సంబంధించిన అక్కడున్న ఆఫీసులు పోవడం అట్లాగే విదేశాలకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డిస్టెన్స్ ఆన్లైన్లో హెల్త్ కేర్ అనుబంధ కోర్సులు నిలిపేశారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు హెల్త్ కేర్ అనుబంధ ప్రోగ్రామ్స్ను ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆన్లైన్ మోడ్లో అందించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిషేధించింది. విద్యా సంవత్సరం 25-26 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, డయాబెటిక్స్ వంటి ప్రత్యేక కోర్సుల్ని ఇకపై ఓఎల్డీ ఆన్లైన్లో అందించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ కోర్సుని ఓఎల్డీ ఆన్లైన్లో అందించేందుకు ఆ సంస్థలకు ఇచ్చిన గుర్తింపులు వెంటనే రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై విద్యార్థులకు ఈ కోర్సులో ప్రవేశాలు కల్పించొద్దని ఆదేశాలు జారీ చేసి యూజీసీ నిర్ణయంతో మల్టీ స్పెషలైజేషన్ డిగ్రీలో హెల్త్ కేర్కి సంబంధించిన భాగాలు మాత్రమే ప్రభావితం కాబోతున్నాయి. ఉదాహరణకు సైకాలజీతో సహా బహుళ మేజర్లతో కూడిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఓఎల్డీ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ నుంచి సైకాలజీ స్ట్రీమ్ను మాత్రమే తొలగిస్తోంది. గతంలో ప్రకటించిన ఉమ్మడి ద్వంద్వ డిగ్రీ ఫ్రేమ్వర్క్ల కింద యూజీసీ ఆమోదం లేకుండా దేశీయ విద్యా సంస్థల భాగస్వామ్యంలోకి ప్రవేశించే సంస్థలు వాటి ప్రోగ్రాంలు గుర్తింపు లేనివిగా పరిగణించాలని సూచించింది. ఈ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ అనేక కళాశాలలు ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లు యూజీసీ గుర్తింపు లేని భాగస్వామ్యాలతో ఆన్లైన్ ఉమ్మడి కార్యక్రమాలు అందిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు యూజీసీ తెలిపింది. వీటికి అడ్డుకట్ట వేయడంతో పాటు నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ చట్టం 2021 కింద ఉన్న హెల్త్ కేర్ కోర్సుల మీద నిషేధం విధించింది.